అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రెండవ రోజు తిరుమలలో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన ఈ రోజు అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు, శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళదాం. తిరుమల పర్యటనలో ఉన్నారు సీఎం. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు చంద్రబాబు. మొదటిగా వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభించారు. ఆ దృశ్యాలే చూస్తున్నాము. వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు మంత్రి నారా లోకేష్ ఉన్నారు. మొదటిగా వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభిస్తున్నారు. 102 కోట్ల రూపాయలతో వెంకటాద్రి నిలయాన్ని నిర్మించింది టీటీడీ. వెంకటాద్రి నిలయంలో 4000 మంది భక్తులకి వసతి కల్పించే అవకాశం ఉంటుంది. ఇక ఈ ప్రోగ్రాం తరువాత నెక్స్ట్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ప్రారంభించబోతున్నారు చంద్రబాబు. ఈ రెండవ రోజు తిరుమల పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. 102 కోట్ల రూపాయలతో ఈ వెంకటాద్రి నిలయాన్ని టీటీడీ నిర్మించింది. వెంకటాద్రి నిలయంలో 4000 మంది భక్తులకి వసతి కల్పించే అవకాశం ఉంటుంది. ఇక వసతి కష్టాలకి చెక్ పెట్టొచ్చు. 4000 మంది భక్తులకు వసతి కల్పించవచ్చు వెంకటాద్రి నిలయం ద్వారా. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఆల్రెడీ. ఈ ప్రోగ్రాం తర్వాత నెక్స్ట్ ఇక ముఖ్యమంత్రి ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ప్రారంభించబోతున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని కొత్తగా అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. అనంతరం శ్రీవారి ప్రసాదం మిషన్ ప్లాంట్ ని సీఎం ప్రారంభిస్తారు. దేశంలోనే తొలి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని తిరుమలలో తీసుకొచ్చింది టీటీడీ. ఎన్ఆర్ఐల సహకారంతో తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని కాసేపట్లోనే చంద్రబాబు ప్రారంభిస్తారు. ప్రతిరోజు తిరుమలకి వచ్చే వేలాది మంది భక్తుల ఇబ్బందులకి చెక్ పెట్టేందుకు ఈ ఏఐ సెంటర్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత వీటన్నిటిని కూడా పర్యవేక్షిస్తారు. 25 మందికి పైగా సాంకేతిక సిబ్బంది ఉంటారు. ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తూ ఉంటారు. క్యూ లైన్లలో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంత సమయం పడుతుంది, ఎంత సమయం నిరీక్షిస్తూ ఉన్నారు, సర్వదర్శనం పరిస్థితి ఎలా ఉంది, ఇలా అన్ని అంశాలని కూడా ట్రాక్ చేస్తుంది.